ఆర్కే రోజా మాట్లాడుతుంది. జనసేన పార్టీ పెట్టి అసలు ఎవరికి ఉపయోగం? ఏమన్నా యూజ్ ఉందా? మీరు చివరికి జెండా కూలీలాగా మారిపోయి అన్ని పార్టీల జెండాలు మీ భుజాన్ని వేసుకొని మోస్తున్నారు. చివరికి మీ పార్టీ తప్ప అన్ని పార్టీల జెండాలు మీరు మోయాల్సి వచ్చినటువంటి జెండా కూలీలు అంటూ జన సైనికుల గురించి ఆర్కే రోజా మాట్లాడింది. సరే, ఆర్కే రోజా గుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత పొలిటికల్ డ్యామేజ్ అయిపోయిందో, ఆ నోటి గుండా వైసీపీ పార్టీ ఎలాంటి పరిస్థితిలోకి వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే, అందరూ చూసినటువంటి విషయమే. ఇప్పటికైనా 11 సీట్లకు పరిమితమైన తర్వాత అయినా వైసీపీకి రోజాని కట్టడి చేస్తారేమో, రోజాని నోరు అదుపులో పెట్టుకున్నట్లు చేస్తారేమో అని చెప్తే ఇంకా రోజా బరి తెగించేసి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత రేపు జన సైనికులు కావచ్చు, ఇంకొక పార్టీ వాళ్ళు, ఆ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి తీవ్రమైనటువంటి పదజాలంతో రోజా మీద తిరుగుబాటు చేస్తారు. అప్పుడు రోజా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి, నేను ఒక మహిళనండి, నాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండదా, నువ్వేమో బరి తెగించినట్టు మాట్లాడవచ్చు, నువ్వు ఎవరి గురించైనా మాట్లాడవచ్చు. సరే, ఇప్పుడు నేను ఒకసారి రోజా ఏం మాట్లాడుతుందో చూడండి. తర్వాత ఆ వీడియోకి మనం రోజా వైసీపీలో ఉండి ప్రజలకు ఏం సేవ చేసిందో మనం దాని గురించి మనం మాట్లాడదాం. అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా. వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారు, వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు. వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నాను, మీ నాయకుడు పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగమా, మీకు ఉపయోగమా, ఆయనకు ఉపయోగమా? ఆయనకి ప్యాకేజీలు దండుకోవడానికి తప్ప ఆ పొలిటికల్ పార్టీ దేనికి పనికిరాలేదు. సరే, ఇప్పుడు ఏమంటుందామా, జనసేన పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగం, ఆయన ప్యాకేజీలు తీసుకోవడానికి తప్ప ఆయన పార్టీ ఎప్పుడు అధికారంలోకి రాదు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఈరోజు అలయన్స్లో ఉన్నప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేది సమాంతరంగా ముందుకెళ్తున్నాయి. సరే, పక్కన పెట్టేసి నేను ఈరోజు అడుగుతున్నా, 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఎవరికి ఉపయోగం? 2009కి ముందు తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వు రాజకీయ లబ్ధి పొందావు. మరి 2009 చివరిలో 9లో నువ్వు ఎందుకు పార్టీ మారావు? ఎవరి కోసం మారావు? ఏ అవసరం వచ్చి మారావు? ఏం ఉపయోగం ఉండి మారావు? నువ్వు నీ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారావు. కానీ ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పనిసరి పరిస్థితిలో మీలాంటి వెధవలకు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వకూడదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోయింది అనేటువంటి ఆలోచనలో అలాంటి అవకాశం మీకు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన పొత్తు పెట్టుకొని అధికారాన్ని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఆయన అధికారం కోసం బట్ల అధికారం అనేది చెడ్డవాళ్ళ చేతిలోకి వెళ్తే రాష్ట్ర అభివృద్ధి నాశనం అయిపోయింది అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కాబట్టి ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను నిన్ను అడిగేది ఏంటంటే, నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, 2019లో ఎవరికి ఉపయోగం జరిగింది? జగన్మోహన్ రెడ్డికి, నీకు ఉపయోగం జరిగింది. నువ్వు గతిలే నువ్వు బెంచ్ కార్లు కొన్నావు, ఊరు విల్లాలు కొన్నావు, తమిళనాడు, చెన్నైలో ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు పోగేసావు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఏం చేస్తే వచ్చాయి నీకు డబ్బులు? అలాగే గతంలో నీ రాజకీయ పరిస్థితి ఏంటి? ఇవాళ నీ రాజకీయ పరిస్థితి ఏంటి? తేడా అర్థం కావట్లేదా? అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నావు అర్థం కావట్లేదా? నువ్వు కూడా నీతులు మాట్లాడుతున్నావు. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, ఇవాళ 2019లో వైసీపీ జెండా అధికారంలో రావటం వల్ల ఎవరికి ఉపయోగం జరిగింది? జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయల లిక్కర్ బిజినెస్ చేయడానికి, అలాగే ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడానికి, ఇసుక మాఫియా చేయడానికి, వీటికి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది. మీలాంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డికి భజన చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో మనల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మనం దీపం ఉండగా ఇల్లు సర్దుకోవాలని చెప్పి నువ్వు అక్కడ వడవాళ్ళపేటలో ఉన్నటువంటి గ్రావెల్ మాఫియా, మట్టి గ్రావెల్, అలాగే ల్యాండు, శాండు, అలాగే అనేకమైనటువంటి మాఫియాలతోటి డబ్బులు దండుకున్నావు. నేను అడుగుతున్నా, ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చాక ఏం చేసావు? ఏం పీకావు నువ్వు? గతిలే నువ్వు బెంచ్ కార్లు కొన్నావు, అలా పెద్ద పెద్ద విల్లాలు కొన్నావు. తర్వాత తిరుపతి దేవస్థానం అడ్డం పెట్టుకొని దర్శనాల పేరుతోటి డబ్బులు దండుకున్నావు. తర్వాత జబర్దస్తులు, షోలు, ఈవెంట్లు చేసుకుని నువ్వు ప్రజల సమస్యలను గాలి కొదిలేసి మిడ్డీలు, షెడ్డీలు వేసుకొని బెంగళూరు పబ్బుల్లో డ్యాన్సులు వేసుకున్నావు. ఇక నువ్వు కూడా మాట్లాడుతున్నావు, రైతులు అకాల వర్షాలలో ఇబ్బంది పడుతుంటే ఎన్నాళ్ళకు గుర్తొచ్చానే వాన అని ఇన్స్టాగ్రామ్స్లో రీల్ చేసుకున్నావు. నువ్వు నీకుండా ఏమన్నా ప్రజలకు ఉపయోగపడిందా? ప్రజలు ఏమన్నా ఉపయోగం పొందారా? సిగ్గులేని జన్మ నీది. అర్థమైందా? మహిళలు చెదరించుకుంటున్నారు, మగోళ్ళు చెదరించుకుంటున్నారు, చివరికి ట్రాన్స్ కూడా వాళ్ళు వచ్చి ఇదే ఏంటి ఈరోజు ఇలా మాట్లాడుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. అయినా కూడా బర్రె కానీ
చెరువులో పడితే ఏ విధంగా అయితే బురదలో పురుగులాడుద్దో ఆ రకంగా నన్ను ఎవడేమైనా అంటే అన్నిలే, నా ఇష్టం, నా నోటికి అందరూ భయపడాలి, నేను మాట్లాడిన దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నావు. నీకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద పొలిటికల్ డ్యామేజ్ అవుతుంది. వైసీపీ పార్టీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. అయినా కూడా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నా, వైసీపీ అధికారం రావటం నువ్వు బాగుపడ్డావు, మీ అన్నలు బాగుపడ్డారు, నీ భర్త, నీ పిల్లలు బాగుపడ్డారు. ఎవరికన్నా ఒక్కరికన్నా కనీసం ఆవగింజంతన్నా మంచి జరిగిందా? రాష్ట్రానికి కనీసం ఈసమంతన్నా మంచి చేశారా? ఏమైనా న్యాయం చేశారా? ఇలాంటి వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా అలయన్స్ ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ మనం యుగో భేషాజనాలకు పోయి ఇండివిజువల్గా పోటీ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేతుల అధికారాన్ని పెడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది అనేటువంటి దాంతో కేవలం రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన పొత్తు పెట్టుకున్నారు. మీరు అడుగుతున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు, వాళ్ళ నాయకుడు ఆదేశిస్తే వాళ్ళు పాటించారు, అది తప్పేముంది? వాళ్ళ నాయకుడు ఆదేశించాడు, వాళ్ళు పాటించారు, అదే కదా పార్టీ సిద్ధాంతం. మీరు అలాగా అవసరం ఉన్నంత వరకు తల్లి చెల్లిని ఊరు వాళ్ళ తిప్పుకున్నారు, అవసరం అయిపోయిన తర్వాత తల్లి చెల్లిని మెడబెట్టి బయటికి ఇంటేశారు. ఇక బాబాయిని అయితే చెప్పాల్సిన పనిలే. ఎన్నికల ముందు నారా రక్తాసుర అన్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత నారా కాదు నరకటం మా వంశంలోనే ఉంది అని చెప్పి నిరూపించారు. మీరు కూడా మాట్లాడుతున్నారు. అసలు రోజా మాట్లాడే మాటల క్రెడిబిలిటీ ఉందా? రోజా ఈరోజు కట్టిన చీర కట్టకుండా అలాగే కొన్న కారు కొనకుండా ఇన్ని కార్లు ఇన్ని బంగళాలు పోగేసావే, ఒక్కసారి అధికారంలోకి వస్తే ఎట్లా? మీ ఆయన ఎన్ని సినిమాలు తీస్తే నువ్వు సంపాదించావు, నువ్వు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తే సంపాదించావు, ఎన్ని షోలు ఎన్ని ఈవెంట్లు చేస్తే డబ్బులు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని గుడిని అడ్డం పెట్టుకొని గుడిసేటి పనులు చేసి సంపాదించిన నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి సొల్లు మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు కూడా జనసేన పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళు కమిట్మెంట్తో పనిచేశారు, వాళ్ళ నాయకుడి కోసం పనిచేశారు, వాళ్ళ నాయకుడు సిద్ధాంతం కోసం. అవసరమైతే ఈసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకూడదని పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చారో ఆ పిలుపు కోసం వాళ్ళు పనిచేశారు, అన్ని త్యాగం చేసుకుని వాళ్ళు పనిచేశారు. వాళ్ళను కూడా నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళు అంతేలే 100కి 50 కోసం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాల్లో ఆ రోజుల్లో అడుక్కునే స్థాయి నుంచి ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించావంటే చింతకాయలు అమ్మిన దానికి సీమంతం పెడితే వంకర టింకర కాయలు ఏంటి అన్నట్టు గతంలో నీ బతికేందో నీ చరిత్ర ఏందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి నువ్వు ఇవాళ మీడియా ముందుకు వచ్చేసి నాకంటూ ఒక లగ్జరీ లైఫ్, నాకంటూ ఒక స్టేటస్, నాకంటూ ఒక కార్లు ఇవన్నీ ఉన్నాయంటే నువ్వు ఎక్కడి నుంచి సంపాదించావు, ఎలా వచ్చాయి, నీ బతికేందో నీ చరిత్ర ఏందో, ఎట్లా అడ్డం పెట్టుకొని నువ్వు సంపాదించావు. సొంత వైసీపీ కార్యకర్తలను కూడా నాయకులను కూడా మోసం చేసి నువ్వు డబ్బులు సంపాదించావు. నీకు అసలు విలువలు ఉన్నాయా? అసలు విశ్వసనీయత ఉందా? నీకు సిగ్గుంటే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావా? దేశ చరిత్రలోనే నగర చరిత్ర నియోజకవర్గ చరిత్రలోనే భారీ మెజార్టీతో ఓడిపోయినటువంటి వ్యక్తి ఆర్కే రోజా. ఎందుకంటే ఎప్పుడు గతంలో చూసుకుంటే ఎవరు గెలిచినా ఓడినా 2500, 3000, 1800, 1500, 600 మెజార్టీ. అలాంటిది 40,000 ఓట్లతో ఓడిపోయావంటే నువ్వు ఎంత చండాలమైనటువంటి పరిపాలన చేసావు, అక్కడ ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టావో దాన్ని బట్టి అర్థమైతే అసలు నీ స్థాయికి సైనికుల గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. అర్థమైందా? నీవేందో నీ బతుకేందో నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు. అలాంటి నువ్వు డక్కా ముక్కా తిని ఏదో రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ మీద దుమ్మెత్తిపోసి జగన్ పంచన చేరి జగన్ భజన చేస్తా జగన్ అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ఈరోజు పోగేసి మీడియా ముందుకు వచ్చి జన సైనికుల గురించి తెలుగుదేశం పార్టీ గురించి వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడుతున్నావా? నువ్వు తెలుగుదేశం పార్టీల నుంచి వైసీపీలోకి ఒక కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళావు? నీ బతుకు ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరు నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది? మరి నువ్వెందుకు మారావా? మా పార్టీలు ఎన్ని ఎందుకు మారావు? మరి తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చుగా. కాబట్టి ఆర్కే రోజా చెప్పేది ఏంటంటే, అమ్మ రోజా ఇంకా కాస్త మూసుకో, గాలి పోయిద్ది. రేపటి నుంచి జనసేన పార్టీ సైనికులు తగులుకుంటే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏడుపులు పెట్టాల్సి వస్తుంది. అసలు డిక్కీ బడిసి కోడి తొడగొట్టడం ఏంది, చికెన్ స్టాల్ ముందు తొడగొట్టడం ఏంది, ఇట్లాంటి చెత్త డైలాగులు నువ్వు చెప్పడం ఏంది, జన సైనికులకు ఎర్రి ఎక్కడం ఏంటి? జన సైనికులు కూడా కమిట్మెంట్గా పనిచేయడానికి కారణం నీ నోటి దోల మాటలు మాట్లాడావు, ఎక్కువ మాటలు మాట్లాడావు. వాళ్ళు శుభ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ దోల తీర్చి కూర్చోబెట్టే విధంగా కమిట్మెంట్గా పనిచేసి అందరూ కలిసి మీకు 11 సీట్లు ఫ్యాన్కు బేరింగ్లు రిపేర్ చేసే స్థాయిలోకి వాళ్ళు తీసుకొచ్చారంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి.